ఈ సినిమాలు ఈ హీరోస్ కి వాళ్ళ కెరియర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఆ సినిమాలు ఇవి. నెంబర్ 4 విజయ్ దేవరకొండ 2011 లో నువ్విలా అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో తన కెరియర్ స్టార్ట్ చేసి అలా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. 6 years తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ గారి కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యి స్టార్ హీరోగా నిలబడ్డారు. నెంబర్ 3 నిఖిల్ సిద్ధార్థ్ 2007 లో హ్యాపీ డేస్ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి 14 years తర్వాత కార్తికేయ 2 తో 100 కోట్లు కలెక్ట్ చేసి తన కెరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నెంబర్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారి సింహాద్రి. రాజమౌళి గారు తీసిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని మించిపోయేలా స్టార్డమ్ వచ్చింది. సింహాద్రి సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియరే కాదు లైఫ్ కూడా టర్నింగ్ పాయింటే. నెంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు 1978 లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో సైడ్ రోల్ నుండి అలా మెయిన్ లీడ్ లో రావడానికి 6 years పట్టింది. దొరికిన ఛాన్స్ యూస్ చేసుకుంటూ 1983 లో ఖైదీ సినిమాతో వచ్చారు. సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆయన కెరియర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆయన స్వయం కృషితో పైకొచ్చారు కష్టపడి. ఆయన మీద రెస్పెక్ట్ అలానే ఉంటుంది ఎప్పటికీ.